నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. ఆయన తెలంగాణ ఉద్యమకారుడు, ఉద్యోగ సంఘాల నేతగా ఉద్యోగుల తరఫున పోరాడుతూనే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గొన్నటువంటి నేత. ఆయనే బీఆర్ఎస్ సీనియర్ లీడర్, మాజీ ఎమ్మెల్సీ దేవి ప్రసాద్ గారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. రాష్ట్రంలో హాట్‌గా నడుస్తున్నటువంటి హెచ్‌సీ వివాదాలతో పాటు ప్రస్తుత పరిస్థితుల గురించి ఆయనతోనే మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఒక ఉద్యోగ సంఘాల నేతగా ఉన్నటువంటి మీరు రాజకీయాల్లోకి రావాలని మీకు ఎందుకు అనిపించింది? ముందుగా సత్యాగ్రహి వీక్షకులకు అందరికి కూడా నమస్కారం. అంటే ప్రధానంగా మేమందరం కూడా అంటే ముఖ్యంగా మా వైపుకొచ్చే వరకు మేమంతా విద్యార్థి దశ నుండి వామపక్ష విద్యార్థి సంఘాల్లో పనిచేసి విద్యార్థుల సమస్యలు, ఆ తర్వాత చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగంలోకి వచ్చి ఉద్యోగుల సమస్యలు, ముఖ్యంగా తెలంగాణ ఎన్‌జీఓ సంఘంలో చేరడం, అంటే తెలంగాణ రాష్ట్ర సాధన అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే 69లో మా సంఘం ప్రత్యేక రాష్ట్రం ద్వారానే తెలంగాణ సాధ్యమవుతుంది. ప్రత్యేక రాష్ట్రం వల్లే తెలంగాణ సమస్యలు పరిష్కారం అవుతాయని తీర్మానం చేసినప్పటికి కూడా, అప్పుడు 69లో పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యోగులందరూ కూడా పాల్గొన్నప్పటికి కూడా, ఆనాడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల వలన తెలంగాణ సిద్ధించబడలేదు. కాబట్టి ఆనాటి నుంచి మా అందరి లక్ష్యం కూడా తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలని. కాబట్టి మేము తెలంగాణ ఎన్‌జీఓ సంఘంలో చేరిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక ఎవ్వరు జై తెలంగాణ అన్నా కూడా ఆ తెలంగాణకు సంబంధించినటువంటి పార్టీలను కావచ్చు, అది ఇంద్రారెడ్డి పెట్టినా, లేకుంటే దేవేంద్ర గౌడ్ పెట్టినా, కేసీఆర్ గారు పెట్టినా, ఎవరు పెట్టినా కూడా హ్మ్. తెలంగాణ రాష్ట్ర సాధన అనేటువంటిది. అట్లాగే ప్రజా హ్మ్. సంఘాలు కూడా తెలంగాణ జనసభ అయినా, తెలంగాణ మహాసభ అయినా, అట్లాగే అనేక విప్లవ హ్మ్. పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక పోరాటాలు చేస్తే, ఆ పోరాటాల్లో మేమందరం కూడా భాగస్వాములైనాం. కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలి అనేటువంటి సందర్భంలో. కాబట్టి మా రాజకీయాల్లోకి రావడం అనేటువంటిది తెలంగాణ ఉద్యమంలో ఒక క్రియాశీలక పాత్ర పోషించిన తర్వాత 2009లో కేసీఆర్ గారి అమర నిరాహార దీక్ష, హ్మ్. అమర నిరాహార దీక్షకు మద్దతుగా తెలంగాణ ఉద్యోగులందరూ కూడా మొట్టమొదటిసారి చరిత్రలో పెన్ డౌన్ అనేటువంటి ఒక హ్మ్. చారిత్రక సమ్మె చేయడం. ఆ సమ్మె ద్వారా చిదంబరం కేసీఆర్ గారి చావో రేవో అని తేల్చుకునేటువంటి సందర్భంలో కేంద్రం దిగివచ్చి డిసెంబర్ 9న ప్రకటన చేయడం. ఆ ప్రకటన తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాల మూలంగా తెలంగాణ జేఏసీ ఏర్పడడం. తెలంగాణ జేఏసీ ఏర్పడినటువంటి సందర్భంలో ఆ జేఏసీలో క్రియాశీలక పాత్ర పోషించడం. అనేక మహోత్తరమైనటువంటి ఉద్యమాలు నిర్వహించడం. ఈ సందర్భంగా తెలంగాణ ప్రతి పల్లెకు గూడా మేము అనేక, అంటే తెలంగాణలో ఉన్నటువంటి 12,000 గ్రామాలుంటే దాదాపుగా మేము 8, 9,000 గ్రామాలు తిరిగినటువంటి నేపథ్యం. వేల సమావేశాల్లో ఈ పాల్గొన్నటువంటి సందర్భంగా ప్రజల ఆకాంక్షలు, ప్రజల సమస్యలు, ప్రజలు కోరుకుంటున్నటువంటి అంశాలు ఇవన్నిటిని గూడా మమ్మల్ని రాజకీయం వైపు ఆలోచించేటువంటి అంటే రేపు తెలంగాణ వచ్చిన హ్మ్. తర్వాత మళ్ళీ ఎట్లా ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే మనం గూడా ఎంతో కొంత రాజకీయాల్లో ఉండాలని అనిపించింది గానీ మేమెవ్వరం గూడా రాజకీయాల జోలికి పోలేదు. తెలంగాణ హ్మ్. ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించబడిన తర్వాత మా సహచరులు స్వామి గౌడ్ గావచ్చు, శ్రీనివాస్ గౌడ్ గావచ్చు, విఠల్ లాంటి వాళ్ళు అందరూ రాజకీయాల్లోకి పోయినా, నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకొని ఉన్నప్పటికి గూడా, ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడు జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు నిలబడాలి, మీరు ఉండడం వల్ల తెలంగాణ ఉద్యమకారులు ఉండడం వల్ల పార్టీకి ఇమేజ్ ఉంటుంది అని చెప్పి వారు నన్ను ఆహ్వానించినటువంటి మేరకు మొట్టమొదటిసారిగా 2015లో నేను రాజకీయాల్లోకి రావడం హ్మ్. జరిగింది. అయితే అంటే మీరు కానివ్వండి, మీ తోటి ఉద్యమకారులు కానివ్వండి, తెలంగాణ అభివృద్ధికి సంబంధించి చాలా పాటుపడ్డారు, చాలా పోరాటం చేశారు. అయితే తెలంగాణ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం చూసుకుంటే మీ దృష్టిలో ఎట్లుందంటారు? రేవంత్ సర్కార్ కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో విఫలమైందని భావిస్తున్నారా? నిజంగా ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా మాకు చాలా బాధేస్తుందమ్మా. కన్నీళ్ళు గూడా వస్తా ఉన్నాయి. ఎందుకంటే 15 ఏళ్ల కాంగ్రెస్ పాలన. ఒకవైపు కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో వీలైనంత మేరకి అన్ని వర్గాల్ని అడ్రెస్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు. తెలంగాణలో చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏందంటే నీళ్లు, విద్యుత్. ఎందుకంటే కరెంటు లేకుండా అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాన్ని చూసాం. రైతాంగం నీళ్లు లేక ఇబ్బందులు పడే సందర్భం చూసాం. 40 బోర్‌లేసినా ఒక చుక్క నీళ్ళు రానటువంటి సందర్భాన్ని కూడా మేము తెలంగాణ పల్లెల్లో చాలా చూసాం. స్వయంగా మా కుటుంబాలే మేము ఆ బోర్‌లకి డబ్బులు పెట్టలేక ఉన్న భూములన్నీ అమ్ముకున్నటువంటి స్వయం అనుభవాలు కూడా మాకున్నాయి. కాబట్టి అటువంటి సందర్భం నుండి 24 గంటల విద్యుత్ తీసుకురావడం గానీ, అవసరమైనటువంటి నీళ్ళివ్వడం గానీ, తర్వాత కాకతీయ మిషన్ ద్వారా చెరువులు బాగు చేయడం గానీ,
అంటే మొత్తంగా కూడా రైతాంగం మీద, నీటి మీద, విద్యుత్ మీద దృష్టి పెట్టి ఆ సమస్యలు పరిష్కరించేటువంటి ప్రయత్నం కేసీఆర్ గారి పరిపాలనలో జరిగింది. కానీ ఈ 15 నెలల పాలనలో ఏదో మేడిగడ్డ దగ్గర ఒక 2 పిల్లర్లు, అంటే మొత్తం కాళేశ్వరం అనేటువంటిది ఒక పెద్ద ప్రాజెక్టు. హ్మ్. అనేక రిజర్వాయర్లు, అనేక కాంపోనెంట్స్ ఉంటాయి. కానీ 2 పిల్లర్ల దగ్గర జరిగినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని, ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలని రాజకీయపరమైనటువంటి విమర్శతో ఇవాళ రైతాంగాన్ని నోట్లో మట్టి కొట్టే విధంగా 2,00,000 నీళ్లు క్యూసెక్కులు సముద్రంలోకి పోతున్నప్పటికీ కూడా వాటిని లిఫ్ట్ చేసి హ్మ్. రైతాంగానికి ఇవ్వలేదు. ఇవాళ రైతాంగం అంతా కూడా గోడు నేడుస్తా ఉన్నది. అంటే గతంలో ఎండాకాలంలో ఎప్పుడైనా మత్తళ్ళు దుంకేటువంటి తెలంగాణ ఇవాళ పూర్తిగా అడుగంటిపోయినటువంటి చెరువులను చూస్తే ఇవాళ నిజంగా ఉద్యమకారులుగా మాకు బాధ అనిపిస్తుంది. హ్మ్. రాజకీయాలు ఏ రాజకీయ పార్టీ అయినా గెలుపు ఓటములు అనేటువంటి సహజం. కానీ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పట్ల సోయి లేని ఒక ప్రభుత్వం రావడం. ఇలా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు 8,00,000 కోట్లు అప్పు 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 అని చెప్పారు. హ్మ్. ఇదే విషయాన్ని ప్రెస్ మీట్‌లో అంతకుముందు జర్నలిస్టులు మీట్ ది ప్రెస్ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడిగా అలాగే బట్టి విక్రమార్క గారు కూడా చెప్పిందేందంటే, కాంగ్రెస్ పార్టీకి ఒక సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది. హ్మ్. 125 సంవత్సరాల పైనున్నటువంటి పార్టీ. మా దగ్గర మన్మోహన్ సింగ్ లాంటి నిష్ణాతులున్నారు. చిదంబరం లాంటి నిష్ణాతులున్నారు. రిజర్వ్ బ్యాంకుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులున్నారు. అనేక మంది మంత్రులున్నారు. మేము ఇటువంటి వాటిని అధిగమించడం అనేటువంటిది మాకు చిటికెలో పని అని చెప్పారు. కానీ ఇవాళ ఏమైతుంది? దాన్ని కొండంతగా సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. 8,00,000 కోట్ల అప్పు అనేది తప్పు. 4,17,000 కోట్లని ఇటీవలనే పార్లమెంట్‌లో ఒక సభ్యుడు అడిగినటువంటి ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు జవాబిచ్చి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రచారం దుష్ప్రచారం అని చెప్పాడు. అట్లాగే మా హరీష్ రావు గారు శాసనసభలో అన్నిటికీ వివరంగా సమాధానం ఇచ్చి 4,17,000 కోట్లు మీరు పెట్టిపోయిన అప్పు. అంటే మాకు రాష్ట్రం అప్పజెప్పే టైంలో 78,000 కోట్ల రూపాయలు మీరు అప్పు హ్మ్. పెట్టిండ్రు. అది కలుపుకొని 4,17,000 మీరు చేసింది ఏంది 15 నెలల్లో? 1,58,000 కోట్లు అప్పు చేసిండ్రు. అంటే 15 నెలల్లోనే 1,58,000 కోట్లు అప్పు చేసి, ఒకవైపేమో శాసనసభలో 1,53,000 కోట్ల రూపాయలకు సంబంధించి మీరు అప్పు కట్టినామని చెప్తా ఉన్నారు. రవీంద్ర భారతి అప్పు మీటింగ్‌లో ఏం పుట్టట్లేదని కూడా రీసెంట్‌గా అన్నారు గదా! అదే నేను ఏమంటున్నానంటే చెప్పేటియన్ని అబద్ధాలు. అంటే వాళ్ళు అలవిగానే హామీలు ఇచ్చారు యోగిత గారు. ఎందుకంటే 6 గ్యారంటీలు అని చెప్పిండ్రు. 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య పునరుద్ధరణ. 6వ గ్యారంటీలో చెప్పినటువంటి అంశాలు సరైనటువంటి రీతిలో గ్రౌండ్ చేయలేకపోవడంలో ప్రజల నుంచి వచ్చేటువంటి నిరసనని తట్టుకోలేక బీఆర్ఎస్ పార్టీని ఒక విధ్వంసకరమైనటువంటి పార్టీగా, అవినీతిపరమైనటువంటి పార్టీగా, ఒక కుటుంబ పార్టీగా రకరకాలుగా చిత్రీకరించి బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. డెఫినెట్‌గా మా ప్రభుత్వంలో ఏవైనా చిన్న చిన్న లోపాలు కావచ్చు. ఒక 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి కొన్ని వర్గాలకి కొంత ఇబ్బంది కలిగించేటువంటి ఏవైనా అనుకోకుండా జరిగినటువంటి అయితే ఇక్కడ ఇంకొక విషయం సార్. ఇప్పుడు ప్రాంతీయ పార్టీల హవాని తగ్గిస్తున్నారని జెప్పేసి ఏదైతే తగ్గించే ప్రయత్నం జరుగుతోందన్న వాదన ఉందో దాన్ని మీరు సమర్థిస్తారా? డెఫినెట్‌గా ప్రాంతీయ పార్టీలు లేకుండా స్వీయ అస్తిత్వాలనేటువంటివి నిలబడవు. హ్మ్. ఇయాల అమిత్ షా గానీ, లేకుంటే కాంగ్రెస్ పార్టీ గానీ ఏం చేస్తా ఉన్నారంటే బీజేపీ, కాంగ్రెస్ 2 కలిపి నువ్వు గాకపోతే నేను, నేను గాకపోతే నువ్వు. కాబట్టి ఇంకొక పార్టీ ఉండడానికి వీల్లేదు అని చెప్పి మీరు చూడండి. అటు ఆప్‌ను, ఢిల్లీలో ఉన్నటువంటి ఆప్‌ను అణగదొక్కేటువంటి ప్రయత్నం చేశారు. పశ్చిమ బెంగాల్‌లో మమతా తృణమూల్ కాంగ్రెస్‌ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఉత్తరప్రదేశ్‌లో ములాయం సింగ్ యాదవ్‌ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. బీహార్‌లో మరి ఇంకో ప్రాంతీయ పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి చేస్తారు. మామూలుని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. కేరళలో ఒక రకమైనటువంటి ఇబ్బందులు అంటే మొత్తంగా కూడా భారతీయ జనతా పార్టీకి ఇబ్బందులు లేనటువంటి ఆహ్, ఒక రాజకీయ వాతావరణం ఉండాలి. కాంగ్రెస్ ఉంటే వాళ్ళకి పెద్దగా ఇబ్బంది లేదనేటువంటి భావనకు వాళ్ళొచ్చి ఇయాల ప్రాంతీయ పార్టీల మీద తీవ్రమైనటువంటి దృష్టి పెడతా ఉన్నారు. అందుకే ఇయాల బీఆర్ఎస్ పార్టీ ఓ జాతీయ పార్టీగా మేము మారినప్పటికి కూడా, పేరు పెట్టుకున్నప్పటికి కూడా మా డి ఎన్‌డీఏ, మా డీఎన్ఏ తెలంగాణ. హ్మ్. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినటువంటి వారసత్వం ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్‌ని ఇక్కడ అణగదొక్కడం ద్వారా మాత్రమే భారతీయ జనతా పార్టీ గేట్లు తెరుచుకొని ఇక్కడ అధికారంలోకి వస్తుందని వాళ్ళు కలలు కంటా ఉన్నారు. హ్మ్. కాబట్టి ఇయాల ప్రాంతీయ పార్టీలను అణగదొక్కడం ద్వారా జాతీయ పార్టీలు నువ్వా నేనా అని 2 కూడా ప్రాంతీయ పార్టీలను అణగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాయి. హ్మ్. కాబట్టి ఈ ప్రాంతీయ పార్టీలు మేము ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీగా తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజల ఆకాంక్షలే
మా ఎజెండా, తెలంగాణ ప్రజల సమస్యల కోసమే మేము నిలబడతామనేటువంటి విషయాన్ని పదే పదే మేము స్పష్టం చేస్తాం. అయితే ఉద్యోగుల తరఫున మీరు ఎన్నో పోరాటాలు చేశారు. వాళ్ళ కోసం ఎంతో కృషి కూడా చేశారు. సో, ప్రస్తుత పరిస్థితి ఏంటి? సమస్యలు పరిష్కారం అయ్యాయా? ఎట్లా ఉంది రాష్ట్రంలో పరిస్థితి? ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించినటువంటి నిజంగా ఎందుకంటే మేము అంటే తెలంగాణ ఉద్యమానికి ఒక కీలక భూమిక పోషించినటువంటి వర్గం ఏదైనా ఉంటే ఉద్యోగులు. పెన్ డౌన్ కావచ్చు, సకల జనుల సమ్మె కావచ్చు, లేకుంటే సహాయ నిరాకరణ ఉద్యమం కావచ్చు, మిలియన్ మార్చ్ కావచ్చు, సంసద యాత్ర కావచ్చు, ఇటువంటి అనేక ఉద్యమాల్లో ఉద్యోగ సంఘాల పాత్ర చాలా కీలకం. హ్మ్. ఇటువంటి సందర్భంలో మొదటిసారి ముఖ్యమంత్రిగా 14లో అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు, అప్పుడు నేను తెలంగాణ ఎన్జిఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. హ్మ్. పీఆర్సీకి సంబంధించినటువంటి పే రివిజన్ కమిషన్, ఎందుకంటే ఉద్యోగులకు చాలా అత్యంత కీలకమైనటువంటి అంశం పే రివిజన్ కమిషన్. కాబట్టి ఈ పే రివిజన్ కమిషన్లో వేతనాలు ఎట్లా పెరగాలి అనేటువంటి అంశం మీద చర్చ వచ్చినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి గారికి అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి మీద సరైన అవగాహన లేదు. ఎంత ఓన్ రెవెన్యూ రిసిట్స్ ఎన్ని వస్తున్నాయి, కేంద్రం నుంచి ఎన్ని వస్తున్నాయి మాకు తెలియదు. అయినప్పటికీ కూడా ఉద్యోగులకు వాళ్ళు క్రియాశీలక పాత్ర పోషించారు కాబట్టి సరైన వేతనం ఇవ్వాలని 42 రోజులు సకల జనుల సమ్మె చేసినటువంటి ఉద్యోగులకు 42 ఇవ్వండి అని మేము వినతి పత్రం ఇస్తే కేసీఆర్ గారు మా ఉద్యోగులు 42 అడిగారని చెప్పి 43 ఇచ్చినటువంటి చరిత్ర. హ్మ్. ఏ ప్రభుత్వం కూడా దాదాపుగా నేను ఒక 4-5 పీఆర్సీలకు ప్రాతినిధ్యం వహించిన ఏ పీఆర్సీలో కూడా మేము 20 అడిగితే వాళ్ళు 10 ఇవ్వడము, 11 ఇవ్వడము, 12 ఇవ్వడము జరిగింది. కానీ 42 అడిగితే 43 ఇచ్చినటువంటి గొప్ప చరిత్ర కేసీఆర్ పరిపాలనలో జరిగింది. కారణం ఏంటంటే ఉద్యోగులు పోరాటాల్లో ఉన్నారు. హ్మ్. మొదటి పీఆర్సీ, ఆ తర్వాత పీఆర్సీలో కూడా 30%, అంటే దాదాపుగా 73% ఉద్యోగులకు వేతనాలు పెంచడం ఈ 10 ఏళ్లలో. ఈ 15 నెలల్లో జరుగుతున్నటువంటి చూస్తూ ఉంటే మా ఉద్యోగ సంఘాలకు ఎందుకు అసలు ఈ ప్రభుత్వాన్ని మా ఉద్యోగులు మా మీద కొంత కోపంతో, ఎందుకంటే 317 జీవో తీసుకురావడంలో కావచ్చు, లేకుంటే రకరకాల 10 ఏళ్లుగా చిన్న చిన్న సమస్యలను కూడా భూతద్దంలో చూసి మమ్మల్ని కాదనుకొని కాంగ్రెస్ పార్టీ వైపు పోయినరు చాలామంది ఉద్యోగులు, మెజార్టీ ఉద్యోగులు. కానీ ఇవాళ ఆ ఉద్యోగులందరూ కూడా తీవ్రమైనటువంటి మదన పడతారు. ఒకటి 3 మార్చ్ 24 నుంచి ఇప్పటి వరకు మొన్న ఫిబ్రవరి 25 వరకు దాదాపుగా 10,000 మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు. ఒక్కొక్క ఉద్యోగి రిటైర్ అయితే 25 లక్షల నుంచి 75 లక్షల వరకు వారికి ఏంటంటే రిటైర్మెంట్ అయ్యేటప్పుడు జనరల్ ప్రావిడెంట్ ఫండ్ కానీ, లేకుంటే ఎన్కాష్మెంట్ లీవ్ కానీ, అట్లాగే మన పెన్షన్కు సంబంధించినటువంటి ఇతర బెనిఫిట్స్ కానీ వస్తాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి చెల్లిస్తలేదు. ఇవాళ మొత్తం 10,000 రిటైర్మెంట్ అయినటువంటి కుటుంబాలందరూ కూడా ఇక ఆత్మహత్యలు తప్ప ఇంకొక మార్గం లేదని వీడియోలు పెడతా ఉన్నారు. ఎవ్వరికి కూడా ఒక రూపాయి పేమెంట్ చేస్తలేదు. రెండవది, ఉద్యోగులకి జూలై 23 నుంచి పీఆర్సీ రావాలి. మేము కేసీఆర్ గారు ఆ రోజు పీఆర్సీ వేయాలంటే పీఆర్సీ వేసి, రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్ మరి సెటిల్మెంట్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు యోగిత గారు ఎంత ఇబ్బందికరంగా ఉందంటే అనేక మంది కోర్టులకు కూడా పోయారు. అనేక మంది కోర్టుకు పోతే హైకోర్టు కూడా ఏం ఆర్డర్ ఇచ్చిందంటే 24% ఇంట్రెస్ట్తోని పెన్షనర్లకు డబ్బులు చెల్లించాలని చెప్పి. కానీ రేవంత్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీలో ప్రకటన చేస్తూ నేను నెలకు 300 కోట్ల రూపాయల కంటే ఎక్కువ చెల్లించేటువంటి అవకాశం లేదన్నాడు. 300 కోట్ల రూపాయల చొప్పున నెలకు చెల్లిస్తే ఈ రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు 10,000 ఉండరు యోగిత గారు. మళ్ళీ ఈ నెలలో ఒక 800 రిటైర్ అవుతారు, మళ్ళీ 800 రిటైర్ అవుతారు, ఇట్లా అక్యుములేట్ అవుతూ ఉంటాయి. అంటే రేవంత్ రెడ్డి టెన్యూర్ అయిపోయే వరకు 40,000 మంది ఉద్యోగులు రిటైర్ అవుతారు. ఈ 40,000 మందికి ఉద్యోగులకు నువ్వు ఇవ్వాలంటే 20,000 కోట్ల రూపాయలు దాదాపుగా నువ్వు ఇవ్వాల్సి. 300 కోట్ల రూపాయలకి ఎన్నేళ్ళు ఇస్తావు? ఇది ఒక ఇష్యూ. మేము రిటైర్మెంట్ వాళ్ళకి ఇవ్వమంటే ఇస్తలేరు, దానికి సరైన జవాబు కూడా చెప్తలేరు. మొన్న ఉద్యోగులందరూ కూడా సమావేశం పెట్టుకొని, జేఏసీ సమావేశం పెట్టుకొని 1వ తారీఖు వేతనాలు మాత్రం కొంతమందికి ఇస్తున్నారు. చాలామందికి 1వ తారీఖు ఆశా వర్కర్లకు కానీ, లేకుంటే మా అంగన్వాడీలకు కానీ, మా గ్రామ పంచాయతీ మిడ్ డే మీల్స్ కార్మికులకు కానీ, కాంట్రాక్ట్ ఉద్యోగులకు కానీ, అవుట్ సోర్సింగ్ కానీ ఫస్ట్కి వస్తలేవు. కేవలము పే అండ్ అకౌంట్స్ ట్రెజరీ ద్వారా తీసుకున్నటువంటి వాళ్ళకే వేతనాలు వస్తున్నాయి. వీళ్ళందరూ ఏం చేశారంటే, ప్రభుత్వం మీరు ఒకవేళ ఈ సమస్యలు పరిష్కరించకుంటే మేము కార్యాచరణ పోతామంటే, రేవంత్ రెడ్డి గారు ఎగతాళిగా చాలా దేశాల్లో నిరసనలు పని ఎక్కువ చేసి తెలుపుతారు కాబట్టి తెలంగాణలో కూడా ధర్నాలు చేయకండి, మా ప్రభుత్వంలో 2 గంటలు ఎక్కువ పని చేయండి. మీరు ఒకవేళ ప్రయోజనాలు అడిగితే
ఒకటవ తారీఖు జీతం కూడా రాదని బెదిరించేటువంటి ప్రయత్నం ఇంకా చేస్తారు. ఈ సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయడం సాధ్యం కదా, ఎందుకని ఉద్యోగులు ఇంతలా పోరాడాల్సి వస్తుంది? వచ్చిన 6 నెలల్లోనే పీఆర్సీ అమలు చేస్తామన్నారు. 5 డిఏలు ఇస్తామన్నారు. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తీసుకొస్తామన్నారు. ఇవాళ సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు సిపిఎస్ మీద కమిటీ వేయలేదు. కమిటీ వేయలేదు సరికదా, ఇక బీజేపీ పార్టీ అయితే అడిగేటువంటి హక్కు లేకుండా అయిపోయింది ఈ రాష్ట్రంలో. ఎందుకంటే బీజేపీ పార్టీ ఇలా ఈసారి కొత్తగా ఇంకొక యూపీఎస్ అనే ఒక పథకం తీసుకొచ్చింది, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని. ఈ పెన్షన్ స్కీమ్లో పెన్షనర్లు ఏమైపోయిందంటే చాలా ఇబ్బందులు పడేటువంటి ఒక పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ సిపిఎస్ 10% కాంట్రిబ్యూషన్ ఇచ్చి జీవితకాలం ఇచ్చిన తర్వాత మా డబ్బులు తీసుకుపోయి మీరు షేర్ మార్కెట్లో పెట్టి వచ్చినటువంటి లాభాల ఆధారంగా ఉద్యోగులకు పెన్షన్ ఇస్తామని చెప్పి ఆ సిపిఎస్ తీసుకొచ్చారు. ఇవాళ ఉద్యోగులందరూ కూడా డిమాండ్ చేసేది ఏంటంటే సిపిఎస్ రద్దు చేయండి, మాకు పెన్షన్ అనేటువంటిది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇవ్వండి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇస్తామని హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు అటువైపు చూడలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ ఉద్యోగుల్ని తీవ్రంగా మోసం చేసినటువంటి ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా 9 డిఏలు ఆపిండు యోగిత గారు 2000 ఆయన అధికారంలోకి వచ్చే ముందు 2099లో 9 డిఏలు ఆపితే అప్పుడున్న పెన్షనర్లందరూ కూడా 1000 రూపాయలు ఖర్చు పెట్టి పోస్ట్ కార్డులు కొని వాళ్ళ కుటుంబాలకు అందరికి కూడా లేఖలు రాసిర్రు, ఉద్యోగులను మోసం చేస్తున్న తెలుగుదేశం పార్టీకి ఓటయ్యొద్దని. ఆ ప్రభావం వల్ల చంద్రబాబు నాయుడు ఇక్కడ అధికారం కోల్పోవలసి వచ్చింది. అట్లే రేవంత్ రెడ్డి గారు కూడా భవిష్యత్తులో పెన్షనర్లకు సంబంధించినటువంటి ఆగ్రహాన్ని, ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆగ్రహాన్ని, పెన్షనర్లకు సంబంధించినటువంటి ఆగ్రహాన్ని, సిపిఎస్ ఉద్యోగుల ఆగ్రహాన్ని ఎదుర్కోక తప్పదు. ఇప్పటికైనా మేనిఫెస్టోలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తాం. యాక్చువల్లీ ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద మీకున్న అవగాహన ఏంటి? రేవంత్ రెడ్డి చెబుతున్నట్టు నిజంగా దిగజారిందంటారా? ఇప్పుడు యోగిత గారు, ఏ ప్రభుత్వమైనా ఒక కంటిన్యూ ప్రాసెస్. ఏ ప్రభుత్వమైనా అప్పులు ఏ ప్రభుత్వానికైనా ఉంటాయి. అమెరికా ఇంత అత్యున్నతమైనటువంటి ధనిక రాష్ట్రమైనా, ధనిక దేశమైనా అమెరికా లాంటి వాళ్ళకు కూడా అప్పులు ఉన్నాయి. అప్పులు తీసుకురావడంలో ఎవరు కూడా అన్నారు. మేము అప్పులు ఎందుకు చేసినాం యోగిత గారు? 4,17,000 కోట్లు ఎందుకు అప్పులు చేసినాం? అప్పుడు సరైనటువంటి సబ్స్టేషన్ లేవు, నాణ్యమైనటువంటి విద్యుత్ లేదు. కాబట్టి సబ్స్టేషన్ల నిర్మాణం కావాలి, నాణ్యమైనటువంటి విద్యుత్ రావాలని మేము అప్పులు చేసినాం. అట్లాగే అనేక సౌకర్యాలు లేవు, ప్రజలకు సంబంధించిన మౌలిక సౌకర్యాలు లేవని అనేక సౌకర్యాలు పెంపొందించేటువంటి క్రమంలో అప్పులు చేసినాం. అట్లాగే బిల్డింగులు కట్టినాం, జిల్లా కలెక్టరేట్లు చేసినాం. ఇట్లా అప్పులు తెచ్చి అసెట్స్ మేము క్రియేట్ చేసినాం. ఇవాళ రేవంత్ రెడ్డి ఈ 15 నెలల్లో గీ బిల్డింగ్ కట్టినా, గీ చెరువు నిర్మాణం చేసిన, లేకుంటే గీ స్కీమ్ తీసుకొచ్చినా అని చెప్పుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ అప్పుల భారం మోపుతున్నారు. పైగా ఉన్న భూములన్నీ కూడా అమ్మేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మమ్మల్ని ఏం తిట్టినరు? మీరు భూములు అమ్ముకొని బతుకుతున్నారని అన్నారు. మేము అమ్మినటువంటి భూములకు ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి పనులకు నిన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు వీరోచితమైన పోరాటం చేసి 400 ఎకరాలు వాళ్ళకి సంబంధించింది తీసుకొని దానిలో ఏదో రియల్ ఎస్టేట్ చేద్దామంటే విద్యార్థులందరూ కూడా తీవ్రంగా ఆగ్రహం చెందడం వల్ల, సుప్రీంకోర్టు జోక్యం వల్ల ఇలా. అసలు ఈ హెచ్సియు భూములు ఎవరివి సార్? ఈ ఈ టాపిక్ ఇప్పుడు మనం మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి, ఇంతలా నిరసనలు జరుగుతున్నాయి, ఇంత వివాదాస్పదంగా ఉంది. అసలు ఈ భూములు ఎవరు అంటే ఏం చెప్తారు? యోగిత గారు, ఏ యూనివర్సిటీ అయినా దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ యూనివర్సిటీలకు, ప్రభుత్వ యూనివర్సిటీలకు స్థలం ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళకే ఉండదు కదా, ప్రభుత్వాలే ఇవ్వాలి. డెఫినెట్గా అది ప్రభుత్వ భూమి. 2,300 ఎకరాలు అంటే హెచ్సియు కూడా ఎందుకు వచ్చిందనే విషయం కూడా ఇవాళ చాలామంది దాన్ని చరిత్రను మరిచే పని చేస్తారు. 69 ఉద్యమం, ఆ రోజు 1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కావాలని వీరోచితమైన పోరాటం చేసింది విద్యార్థులు. అప్పుడు రాజకీయ పార్టీలు పెద్దగా యాక్టివ్గా లేవు, ఉద్యోగులు విద్యార్థులు మాత్రమే చేశారు. తెలంగాణ ఎన్జిఓ సంఘం 33 రోజుల సమ్మె చేసింది. విద్యార్థులందరూ కూడా వీరోచిత పోరాటం చేసి 369 మంది పోలీస్ కాల్పుల్లో విద్యార్థులు చనిపోయారు. ఈ చనిపోయినటువంటి నేపథ్యంలో ఒక అగ్రిమెంట్ వచ్చింది, జెంటల్మెన్ అగ్రిమెంట్ అని చెప్పి 6 సూత్రాల పథకం అని వస్తే, అందులో భాగంగా విద్యార్థుల వీరోచిత పోరాటాల వల్ల కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి తెలంగాణకు ఒక ఉండాలి, తెలంగాణ రాష్ట్ర అప్పుడు హైదరాబాద్లో ఉండాలని చెప్పి తెలంగాణ ఉద్యమ సందర్భంగా వచ్చినటువంటి యూనివర్సిటీ. అంటే విద్యార్థుల రక్తంతో సంపాదించుకున్నటువంటి యూనివర్సిటీ. ఇందిరాగాంధీ గారు అప్పుడు ఒప్పుకొని 2,300 ఎకరాలు వాళ్ళకి ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే. 2013 ఎకరాలకు వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు పెట్టుకున్నారు, ఉన్నారు. ఇలా లోపల కాంపౌండ్ వాళ్ళ ఉన్నటువంటి 400 ఎకరాలు
అది ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బిల్లి రావు అని ఒక ఆయనకు ఐఎంజీ సంస్థకి ఇస్తే ఉమ్, కాంగ్రెస్ పార్టీ దాని మీద కోర్టుకు పోయింది. కోర్టుకు పోయి కోర్టులో 20 ఏళ్ళుగా నడుస్తూ ఉంది. ఇప్పుడు తీర్పు వచ్చింది. తీర్పు వస్తే అది యూనివర్సిటీకి హ్యాండ్ ఓవర్ చేయాలి కానీ ఇవాళ ప్రభుత్వం ఏమంట అది యూనివర్సిటీది కాదు. ఏ భూమి యూనివర్సిటీది కాదు. ప్రభుత్వాలు ఇస్తేనే యూనివర్సిటీలకు భూములు ఉంటాయి. కాబట్టి మీరు దాన్ని అక్కడ ఇప్పుడు మొత్తంగా కూడా ఒక కాంక్రీట్ జంగల్గా హైదరాబాద్ మారిపోతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా గచ్చిబౌలి లాంటి ప్రాంతం ఒక లంగ్ స్పేస్ లాగా 400 ఎకరాలు ఉంది. ఉమ్, ఇవాళ విద్యార్థులందరూ కూడా ఎక్కడి వాళ్ళు, జమ్మూ కాశ్మీర్ వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు ఉంటారు. ఉమ్, వాళ్ళందరూ కూడా ఏం అడుగుతున్నారు? మీ తెలంగాణ భూమి మీకే ఉండాలని అడుగుతున్నారు. వాళ్ళకి భూములు కావాలని అడుగుతలేరు వాళ్ళు. కానీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? మీ భూముల్ని మేము తీసుకొని వేరే వాళ్ళకి ఇస్తామని ఉమ్. చేస్తూ ఉంది. కాబట్టి ఇది సుప్రీంకోర్టు నిన్న తీర్పు అనేది నిజంగా అది విద్యార్థుల విజయం. ఆ భూమి అది ప్రభుత్వందా లేకుంటే యూనివర్సిటీదా, ఈ సాంకేతిక పరమైనటువంటి అంశాలు పక్కకు పెట్టి ఆ 400 ఎకరాలు యూనివర్సిటీదే భూమి అని చెప్పి ఏదైతే 2300 ఎకరాలు అప్పుడు ఇందిరమ్మ ఇచ్చిందో ఇది ఇందిరమ్మ రాజ్యం అని చెప్తున్నారు కదా. ఇందిరమ్మ అయితే ఎన్నో ఏళ్ల నుంచి కోర్టులో ఈ కేసు నానుతోంది కాబట్టి అప్పట్లో మీ ప్రభుత్వం ఎట్లాంటి వాదనలు వినిపించింది? అప్పుడు కోర్టు ఏమని చెప్పింది? కోర్టులో అది వాయిదాలు పడుతూ పోయింది యోగిత గారు. ఈ చాలామంది ఏం చేస్తారు, రేవంత్ రెడ్డి ఏదో పోరాటం చేసి ఇది తీర్పు ఇప్పుడు వచ్చింది అంటారు. అసలు ఈ 15 నెలల్లో ఆర్గ్యుమెంట్లే కాలే. ఉమ్, ఆయన ఆ తీర్పు వచ్చే నాటికి ఎన్నిసార్లు ఆర్గ్యుమెంట్ అయింది? ఒకసారి 2 సార్లు ఆర్గ్యుమెంట్ అయింది. ఉమ్, గత కాలం ఆర్గ్యుమెంట్లు మేము మా 10 ఏళ్ల కాలంలో ఈ యూనివర్సిటీ భూములు కాపాడుకోవడానికి మేం చేసిన ఆర్గ్యుమెంట్ కావచ్చు, మేం పెట్టినటువంటి ప్రపోజల్స్ కావచ్చు. గత ప్రభుత్వం అసలు ఏది ఎట్లాంటి ఆర్గ్యుమెంట్స్ చేసింది బీఆర్ఎస్ అంటే ప్రభుత్వం? యూనివర్సిటీకే ఉండాలని కదా. బిల్లిరావుకి ఇచ్చినటువంటి భూమి అన్యాయం, అది యూనివర్సిటీకే దక్కాలని మేము ఫైట్ చేసాం. ప్రభుత్వానికే దక్కాలని, ఎందుకంటే అప్పుడు ప్రభుత్వం మీద పోయింది కాబట్టి బిల్లిరావు. ఉమ్, బిల్లిరావుకు ప్రభుత్వం అలైనేషన్ చేసింది కాబట్టి బిల్లిరావు వర్సెస్ ప్రభుత్వంగా కేసు నడిచింది. ఉమ్, అప్పుడు చంద్రబాబు నాయుడు చేసినటువంటిది తప్పు అని చెప్పి అది యూనివర్సిటీకి ఉండాలని చెప్పి రాజశేఖర రెడ్డి, అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వేసారు కోర్టులో కేసు. ఆ కేసును ప్రభుత్వాలు ఏవైనా కేసు వేసినప్పుడు ప్రభుత్వాలు కంటిన్యూ ప్రాసెస్. ఆ ప్రభుత్వం కావాలని అడిగింది, మేము కావాలని అడిగినాం, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా కావాలని అడిగింది. కాబట్టి మేమేదో కాపాడినాం 10 ఏళ్ళు, మేము ఇప్పుడే తీసుకొచ్చినాం కోర్టు తీర్పు అని చెప్పడం అనేటువంటిది ఇది ప్రజల్ని డైవర్ట్ చేయడం. కాబట్టి ప్రభుత్వం ఆలోచించాల్సింది, మీకు 400 ఎకరాలు కావాలంటే వేరే దగ్గర ఫోర్త్ సిటీ అని పెడతా ఉన్నారు. ఇప్పుడు ఉమ్, అప్పుడు 13-14 వేల ఎకరాలు కేసీఆర్ గారు సేకరించి ఫార్మాసిటీ కోసం పెట్టిండ్రు. మీరు అక్కడ ఏమైనా అవసరం ఉంటే పెట్టండి, ఇంకేమైనా ఉంటే అమ్ముకోండి. ఉమ్. కానీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి స్థలం అమ్మాలని ఎందుకు మీరు తాపత్రయపడుతున్నారు? ఇప్పుడు ఈ 400 ఎకరాలు ఎవరు కొనద్దు, ఒకవేళ కొన్నా సరే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వెనక్కి తీసుకుంటామని చెప్పేసి కేటీఆర్ గారు అవును. అన్నారు. యాక్చువల్గా ప్రాక్టికల్గా చూస్తే ఒక ప్రభుత్వం విక్రయించినటువంటి భూముల్ని మళ్ళీ మరో ప్రభుత్వం వచ్చి అలా వెనక్కి తీసుకోవడం సాధ్యమయ్యే పని అంటారా? ఇప్పుడు ప్రభుత్వం అలాట్మెంట్ చేసింది, అది బిల్లిరావుకు అది అక్రమ అని చెప్పి కోర్టు రద్దు చేసింది ఇక. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ భూమి తీసుకొని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్, టెండర్లు పెట్టి వేలం వేసేటువంటి ప్రయత్నం ఉమ్, చేస్తున్నారు. ఉమ్, కేటీఆర్ గారు అది కోర్టు తీర్పు రాకముందు జరిగినటువంటి ప్రెస్ మీటు ఉమ్, కేటీఆర్ గారు మా కేసీఆర్ గారు ఏం చెప్పారంటే ఎట్టి పరిస్థితిలో కూడా దీనికి వేలానికి ఎవరు పోవద్దు, ఉమ్, రేపు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, అది యూనివర్సిటీకే ఇస్తుంది. ఉమ్, ఎందుకంటే సాంకేతిక పరమైనటువంటి కారణాలు చర్చిస్తున్నారు. ఒకవేళ అది ప్రభుత్వ భూమి అని తేలితే మేము ప్రభుత్వం ఏమైనా చేసుకుంటామని చెప్పి దుర్మార్గంగా రేవంత్ రెడ్డి అమ్మడానికి ప్రయత్నం చేస్తే మీరు ఎవ్వరు సహకరించొద్దు. ఒకవేళ సహకరించి ఎవరైనా వేలంలో పాల్గొన్నా రేపు మా ప్రభుత్వం వచ్చాక అది యూనివర్సిటీకే చెందుతుంది. కాబట్టి ఎవరు వేలం పోవద్దు అని చెప్పి అందరికి కూడా రిక్వెస్ట్ చేసిండు. ఒకవేళ ఎవరైనా మా మాటలు వినకుండా పోతే రేపు ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము రద్దుకు కూడా వెనకాడమని చెప్పి కేటీఆర్ గారు చెప్పారు. అది మా పాలసీ. అయితే రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వ భూములు వాడుకోవడంలో తప్పేముంది? ఎందుకంటే బీఆర్ఎస్ ఉన్న ప్రభుత్వం ఉన్న టైంలో ఒక్క చెట్టు కూడా నరకకుండానే అభివృద్ధి చేశారా అని చెప్పేసి అనే వాళ్ళకి మీరేం చెప్తారు? ఒక్కటి యోగిత గారు, డెఫినెట్గా ఇప్పుడు భూములు అమ్మడం అనేటువంటిది ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా చేస్తుంది, అవసరాల కోసం చేస్తుంది. ఈ ప్రభుత్వం కూడా చేయొచ్చు. మేము మొత్తం భూములు అమ్మడానికి మేము వ్యతిరేకం కాదు. మీరు యూనివర్సిటీ భూములు ఎందుకు అమ్ముతున్నారని అంటున్నాం. మీరు వేరే దగ్గర ప్రభుత్వ భూములు ఉన్నాయి కదా, అవి వేలం పెట్టండి. ఇప్పుడు మీరు అవి పెట్టకుండా విద్యా సంస్థలకు ఇచ్చేటువంటి అది ఏంది సెంట్రల్ యూనివర్సిటీ రేపు ప్రపంచవ్యాప్తంగా ఒక తలమానికమైన రేపు అనేక కోర్సులు రాబోతున్నాయి. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, సోషల్ సైన్సెస్ వచ్చింది, ఇంకా డెవలప్మెంట్ చేయాలి. ఆ యూనివర్సిటీకి భూములు అవసరం కాబట్టి రేపు మళ్ళీ దొరకదు భూములు అక్కడ. గచ్చిబౌలిలో మనకు భూములు కావాలి, మళ్ళీ నువ్వు ఇంకో బ్రాంచ్ పెట్టాలంటే మళ్ళీ ఎక్కడికో పోవాలి.
అట్లెందుకు ఇక్కడనే 400 ఎకరాలు ఉంది కదా ఇవ్వండి అంట. మేము వేరే భూములు అమ్ముకోవడానికి మేము వ్యతిరేకం కాదు. ప్రజా ప్రయోజనాల కోసం అవసరమైనటువంటి ఎక్కడైనా భూములు అమ్ముకోవచ్చు, అమ్ముకుంటున్నారు. నిజంగా అమ్మొద్దు అని అంటే ఇవాళ ఆర్థిక పరిస్థితి దానికి పర్మిట్ చెయ్యదు. ఎక్కడో దగ్గర అమ్మితే అమ్మండి మీరు, కానీ అటువంటి భూములు అమ్మొద్దనే కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. మేము ఒక్క చెట్టు నరికితే 10 చెట్లు పెట్టాలన్నారు. ఇలా గ్రీనరీ మేము 23 నుంచి 32% వరకు 7% మేము గ్రీనరీని పెంచినాం ఈ రాష్ట్రంలో. హరితహారం కావచ్చు, గ్రీన్ ఇండియా, రకరకాల పేర్ల మీద మేము ఒక్క చెట్టు కొడితే 10 చెట్లు నాటినాం. ఇవాళ ఏం చేస్తున్నారు, మీరు ఎందుకు కొడుతున్నారు చెట్లు? రాత్రి ఉన్న బుల్డోజర్లు ఎందుకు పోవాల్సి వచ్చింది అక్కడికి? మన పొలంలో మనం చెట్లు కొట్టాలన్నా ఫారెస్ట్ అనుమతి కావాలి. మన ఇష్టం వచ్చినట్టు చెట్లు కొట్టుకోవడానికి ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా వయలేషన్స్ అయినాయి అని చెప్తాను. మీరు చేయలేదంటే, ఒకవేళ మేము ఏదైనా ఒక తప్పు చేసాం అనుకోండి, మీరు తప్పును మేము కూడా తప్పు చేస్తామంటారా? మంచిది తీసుకోండి, మేము కాకతీయ మిషన్ చేసినాం, అన్ని చర్యలను బాగా చేసినాం. మీరు ఏం చేస్తారు చెప్పండి? మేము 24 గంటలు విద్యుత్ ఇచ్చినాం, ఇంతకంటే గొప్పగా విద్యుత్ ఏమి ఇస్తారు చెప్పండి? మేము గురుకులాలు పెట్టి అనేక మంది విద్యార్థులు, లక్షలాది మంది విద్యార్థులను 200, 300 స్కూళ్ళు ఉన్న దగ్గర ఇలా 1000 స్కూళ్ళు చేసినాం. మీరు ఏం చేస్తారో చెప్పండి. మంచి మా దగ్గర నుంచి ఒక్కటి ఉదాహరణ తీసుకోరు. మేము ఎక్కడైనా ప్రభుత్వం అన్నప్పుడు ఎక్కడో దగ్గర చిన్న పొరపాటు జరిగింది అనుకోండి, ఆ పొరపాటే ప్రామాణికంగా తీసుకుంటారా? అటువంటి పొరపాట్లు జరగొద్దని కదా మీకు అధికారం ఇచ్చింది ప్రభుత్వానికి ఇవ్వాలి ప్రజలందరూ కూడా. అంటే స్టూడెంట్స్ కూడా రియాక్ట్ అయ్యారు కదా దానికి, అంటే గుంట నక్కలని మమ్మల్ని అంటున్నారు అని చెప్పి అవుతారు కదా. యోగిత గారు, మీరు నేను సౌమ్యంగా జవాబు చెప్పొచ్చు, కానీ విద్యార్థులు ఆక్రోశం వచ్చినప్పుడు, ఆవేదన వచ్చినప్పుడు డెఫినెట్గా ఎంత రియాక్షన్ ఉంటుందో దానికి తగ్గట్టుగా జవాబు చెప్తారు. మా దగ్గర పందికొక్కులు లేరు అని అన్నది ఒక విద్యార్థిని. అంటే ఎంత ఆవేశం వస్తే ఆ మాట చెప్పాలి. చదువుకొని ఒక ఉన్నత విద్యావంతులయ్యి, లేకుంటే ఒక సివిల్ సర్వీస్ ఆఫీసర్ గానో, ఒక సైంటిస్ట్ గానో, ఒక గొప్ప విద్యావేత్త కావలసినటువంటి ఒక విద్యార్థిని అట్లా మాట్లాడే పరిస్థితి రావడమే ఒక దురదృష్టం. మీరు యూనివర్సిటీలో విద్యార్థుల దగ్గరికి పోయి వాళ్ళతో పెట్టుకుంటే ఊరుకుంటారా? డెఫినెట్గా వాళ్ళు తగిన సమాధానం చెప్తారు. అక్కడ అంత పేడ్ బ్యాచ్ అన్నారు, పర్యావరణం కాపాడడానికి వాళ్ళు అన్నారు. యూనివర్సిటీలో అందరం పేడ్ బ్యాచ్ అయినా, మీ కార్తిక చిదంబరం కూడా ట్వీట్ చేసిండు, ఆయన కూడా పేడ్ బ్యాచ్ అయినా, ప్రకాష్ రాజ్ చేసిండు, సినిమా యాక్టర్లు అందరు చేసిండు, రేణు దేశాయ్ చేసింది, చాలా మంది అమల లాంటి వాళ్ళు, ఇట్లా అనేక మంది కూడా చేసిండ్రు. అంటే వాళ్ళు అవసరమే, మీరు వేరే విధంగా చూడండి, అంతే కదా. ఇక్కడ పిల్లల ఫ్యూచర్ తో ఆడుకోవద్దు అని చెప్పి అందరూ అంటున్నారు. ఎవరైనా అనుకునేది అంతే కదా. మీరు రాజకీయాలు ఉంటే మీరు బయట చూసుకోండి, మా బీఆర్ఎస్ మీద కోపం ఉంటే వచ్చి ఎన్నికల్లో చూసుకోండి, ఎన్నికల్లో చూసుకుందాం, మీరు గెలుస్తారో మేము ఓడిపోతాం, మీరు ఓడిపోతాం. కానీ మా రాజకీయాలు తీసుకొచ్చి సెంట్రల్ యూనివర్సిటీలు పెట్టి మీరు మమ్మల్ని తిట్టి ఇదంతా బీఆర్ఎస్ బ్యాచ్, మేము సెంట్రల్ యూనివర్సిటీలు చదువుకుంటే వాళ్ళంతా బీఆర్ఎస్ అయినా ఉంటారా? అట్లా అక్కడ మా విద్యార్థి సంఘం, అక్కడ బలంగా ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా లెఫ్ట్ సంఘాలు ఉన్నాయి, రైట్ సంఘాలు ఉన్నాయి, బీఆర్ఎస్వి ఉంది, అన్నీ ఉన్నాయి. అందరూ భావజాలం అనేటువంటివి అనేక మంది ఉంటేనే ఆ ఘర్షణల ద్వారానే 1000 ఆలోచనలు వికసిస్తేనే, సంఘర్షిస్తేనే కదా ఒక మంచి ఆలోచన వచ్చేది. మరి మీరు అక్కడ ఘర్షణలే ఉండొద్దు, మొత్తం కాంగ్రెసే ఉన్నానా ఇక? కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి, మరి బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, ఆ యూనివర్సిటీ విద్యార్థులు ఇప్పటికైనా విద్యార్థుల కన్సర్న్తో ఏదో కమిటీ ఏమని సుప్రీంకోర్టు ఆదేశించింది. డెఫినెట్గా అది ఒక మంచి నిర్ణయం రావాలని మేము. ఇక విమర్శల స్థాయి ఎట్లా ఉందంటారు? ఇప్పుడు కాంగ్రెస్ చాలా రకాల విమర్శలు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ ట్యాపింగ్ అవ్వచ్చు, కాళేశ్వరంలో అవినీతి కావచ్చు, అసలు ఎందుకు ఈ విమర్శలు చేస్తుంది అనుకోవచ్చు? అంటే ఒక్కటి ఏమైందంటే, కాంగ్రెస్ పార్టీకి మిగతా విషయాల పట్ల ఇక్కడ గ్రౌండ్ లేక, మేము ఖర్చు పెట్టిన ప్రతి పైసలో అవినీతి ఉంటుంది అనేటువంటి ఒక భావదారిద్ర్యానికి గురవుతుంది. కారణం ఏంటంటే, అంతకుముందు రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వాళ్ళ ప్లీనరీ సమావేశంలో చెప్పిండు, మనం ₹1 విడుదల చేస్తే బెనిఫిషరీకి 17 పైసలు పోతున్నాయని. అంటే 83 పైసలు ట్రాన్స్మిషన్ లాసెస్ అవుతున్నాయి అని వాళ్ళ ప్రధానమంత్రి చెప్పిండు. కాబట్టి వాళ్ళేమనుకుంటున్నారంటే, ఏ ప్రభుత్వం పని చేసినా అందులో అవినీతి ఉంటుంది అనేటువంటి ఒక దాంతో మాట్లాడు. నిజంగానే అవినీతి జరిగి ఉంటే డెఫినెట్గా విచారణ జరుగుతుంది కదా. తేలియండి, ఇప్పుడు 1.5 సంవత్సరం అయింది, మీరు అన్ని విషయాలు వేస్తారు, బైనాక్యులర్లు పెట్టి ఎత్తుకుతున్నారు, మా మీద కేసులు పెడుతున్నారు, మా మీద రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. మరి ఎందుకు నిరూపించలేకపోతున్నారు? అవినీతి ఎక్కడ జరిగినా శిక్షించాల్సిందే. ప్రభుత్వ సొమ్మును ఎవరు తినడానికి ప్రయత్నం చేసినా వాళ్ళని జైల్లోకి పంపాల్సిందే. మరి మీరు పంపండి, ఎందుకు మాటలు మాట్లాడతారు రోజు? ఇక రాష్ట్రంలో జరుగుతున్న ఈ అక్రమ అరెస్టులు కానీ, నిర్బంధాలను కానీ మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు 6వ గ్యారంటీ కాక 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య పునరుద్ధరణ అన్నాడు. ఈ పునరుద్ధరణ తర్వాత ఏం జరిగింది యోగిత గారు? మేము శాంతి భద్రతను పరిరక్షిస్తాం, ఇక్కడ సుభిక్షమైనటువంటి తెలంగాణ ఉండాలని కోరుకుంటున్నాము, మేము అందరి ప్రజాస్వామిక గొంతుల్ని మేము అలవ్ చేస్తాం అని బాగా మాటలు చెప్పారు.
వీళ్ళు పరిపాలించినటువంటి ఈ 9 నెలల్లో 16 నెలల్లో వచ్చిన 6 నెలల కాలంలోనే 9 ఎన్కౌంటర్లు అయినాయి. 9 మంది 10 మందిని ములుగు ఏరియాలో చంపేసినట్టు మనం పత్రికలో వార్తలు చూసినా వచ్చినాయి. రెండవది గురుకుల విద్యార్థులు తాము అందరూ చనిపోతుంటే గురుకుల విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే గురుకుల విద్యార్థుల మీద నిర్బంధం చేశారు. నిరుద్యోగ యువకులు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో అశోక్ నగర్లో వాళ్ళకి సంబంధించినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్ గురించి కావచ్చు, లేకుంటే 1:100 గురించి కావచ్చు, జాబ్ క్యాలెండర్ గురించి కావచ్చు, వాళ్ళ అనేక సందర్భాల్లో ఉద్యమం చేస్తే మీరు అశోక్ నగర్ని శోకనగరంగా మార్చేసి అశోక్ నగర్లో ప్రతి ఒక్కరు కూడా 700 తప్ప ఇంకొకటి లేనటువంటి చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి మీరు రాహుల్ గాంధీ వచ్చి కాంగ్రెస్ కోటేయండి మీకు స్వేచ్ఛనిస్తాము అని చెప్పినటువంటి ఆయన చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి పోయి పోలీసు వాళ్ళు కొట్టినటువంటి సందర్భాన్ని చూసినాం. ఇదే హరగోపాల్ గారు మైనింగ్ సంబంధించినటువంటి ఒక పరిశీలనకు పోతే హరగోపాల్ గారిని నిర్బంధించేటువంటి ప్రయత్నం చేశారు. ఇట్లా మీరు ఎన్నైనా చూడండి, పూర్తిగా ఇవాళ చిన్న ఏదైనా సోషల్ మీడియాలో ఏదో పెడతారు, మనకు నచ్చి షేర్ చేస్తామనుకోండి, షేర్ చేసిన వాళ్ళ మీద కూడా కేసులు పెడతా ఉన్నారు. సోషల్ మీడియాలో ఏది పెట్టినా ఇవాళ, ఎందుకంటే మెయిన్ మీడియా ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉన్నది కాబట్టి ఇవాళ సోషల్ మీడియా అనేటువంటిది ఒక ప్రజలకి వాళ్ళు ఓన్ చేసుకుంటా ఉన్నారు. సోషల్ మీడియాలో వచ్చినటువంటి అంశాలు దానివల్ల చైతన్యవంతం అవుతా ఉన్నారు. సో మెయిన్ మీడియాలో రాని విషయాలు వస్తూ ఉన్నాయి కాబట్టి సోషల్ మీడియాలో ఏదైనా వస్తే ఫార్వర్డ్ చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తే అవునా కాదా నువ్వు తేల్చుకోవాలి. నిజంగానే ఎవరైనా అట్లా చేస్తే వాళ్ళని శిక్షించాలి తప్ప మీరు నిర్బంధం ద్వారానే మేము ఇది కొనసాగిస్తాం జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ని కూడా మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు అసెంబ్లీలో కూడా యోగిత గారు, అసెంబ్లీలో జగదీశ్వర్ రెడ్డి గారు కానీ మా హరీష్ కానీ వీళ్ళంతా కూడా మాట్లాడుతున్నది ఏంది, స్పీకర్ విషయంలో ఏమన్నాడు యోగిత గారు, మా అనేదో నీ అన్నవని సింగిల్ భాషతో మాట్లాడినావు అని చెప్పారు. ఆయన 6 నిమిషాల మాట్లాడితే జగదీష్ రెడ్డి గారు వీళ్ళు మంత్రులు లేచి ఇష్టం వచ్చినట్టు అటాక్ చేసి చెప్తున్నటువంటి అంశాలు అంటే మీరు బయట చేసేటువంటి ఆరోపణలు, బడ్జెట్లో పెట్టినటువంటి డొల్లతనాన్ని ఒక ప్రతిపక్ష బాధ్యతగా ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యత ఇది మాకు. జగదీష్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నేతగా ఆయన మాట్లాడుతుంటే మీరు పదే పదే అడ్డం రావడం వల్ల డెఫినెట్గా ఒక ఆగ్రహం ప్రకటించేటువంటి క్రమంలో మాట్లాడుతున్నప్పుడు మీరు ఆయనను మైక్ కట్ చేయడం కానీ ఆయనను ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేసి స్పీకర్ని ఏదో అన్నాడు అని అనని మాటను అన్నట్టు చిత్రీకరించి ఆయనను సస్పెన్షన్ చేసింది. మా స్పీకర్ గారు మా సునీత లక్ష్మారెడ్డి ఏమన్నారు, ఒక మహిళ ఆమె ఒక మంత్రిగా చేసినటువంటి ఆమెను పట్టుకొని సునీత లక్ష్మారెడ్డి గారిని ఏమన్నాడు చూసాం, చివరికి స్పీకర్ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది కదా. కాబట్టి చిన్న చిన్న అంశాలు మీరు డిబేట్ కావాలి, డిస్కషన్ కావాలి, కానీ శాసనసభలో జరుగుతున్నది ఏంది, ఎదురుదాడి దాడి, లేకుంటే ప్రతిపక్ష నేత ఇంకా రాడా అనుకుంటా ఆయన స్టేచర్ నుంచి మార్చురీకి పంపిస్తామని, లేకుంటే మా పీరియడ్లో జరిగిందంత విధ్వంసమని. అండ్ మీ హయాంలో ప్రతిపక్షం అనేది లేకుండా చేశారు, అందరినీ లాగేసుకున్నారు అని చెప్పేసి చేసినటువంటి విమర్శలను ఎట్లా చూస్తారు? ఇప్పుడు మేము ప్రతిపక్షంలో రాజ్యాంగం ప్రకారం 2/3 అంటే ఏదైతే ఒక 2/3 సంఖ్య వస్తుందో కాంగ్రెస్ పార్టీ నుంచి చీలి వచ్చిండ్రు. ఇట్లా ఎందుకు పోయినా వాళ్ళ ఆత్మవిమర్శ చేసుకోవాలి. మన పార్టీ నుంచి ఎందుకు పోతున్నారు, మనల్ని విడిచిపెట్టి ఎందుకు పోతున్నారు అని విమర్శ చేసుకొని అవసరమైతే లీగల్ ఫైట్ చేయాలి. ఇప్పుడు మేము చేస్తలేమా, మా దగ్గర నుంచి ఒక 10 మంది పోయినరు, మేము ఎంత సీరియస్ లీగల్ ఫైట్ చేస్తున్నాము యోగిత గారు మీరు చూస్తున్నారు కదా. ఇటు హైకోర్టులో సుప్రీంకోర్టులో నిన్న ఎంత సీరియస్గా వాదనలు నడుస్తావు. మీ పార్టీ నుంచి పార్టీ మారిన వాళ్ళు ఇప్పుడు ఏమన్నా పశ్చాత్తాపడుతున్నట్టు మీకు అనిపిస్తుంది కదా, వాళ్ళే చెప్తా ఉన్నారు కదా, మేము నా గరక నా ఘాటుక మేము అటు కాకుండా అయిపోయినాం ఇటు కాకుండా అయిపోయినాం, మాకు సరైనటువంటి ప్రాతినిధ్యం లేదు, మరొక వైపు ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీ చేస్తే గెలిచేటువంటి పరిస్థితి లేదు, వెనక్కి వచ్చే పరిస్థితి ఏమైనా ఉందా ఆలోచిస్తున్నారు. అందరిలో పునరాలోచన అయితే పడ్డది. ఈ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత మీరు ఎక్కడికి పోయి అడిగినా, ఏ ప్రజలను అడిగినా, ఏ వర్గాన్ని అటు ఉద్యోగులు కానీ మహిళలు కానీ నిరుద్యోగులు కానీ కార్మికులు కానీ ఎవరిని అడిగినా మీరు ఈ ప్రభుత్వం 15 నెలల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, సంతృప్తికరంగా లేము అనేటువంటి ఒక భావన ఇలా సర్వత్రా నెలకొని ఉన్నది. ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రి భాష మీద ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి పదజాలాలు వాడడం కరెక్టా, దట్టు అసెంబ్లీలో? తప్పు. చాలా ఒక రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి లావులలో తొండలిడుస్తామని కానీ, యూట్యూబర్లందరినీ బట్టలిడిచి కొడతామని చెప్పుడు కానీ, లేకుంటే మీ అంతేదో తెలుస్తాను కానీ, మీ ఈపు చింతపండు అవుతుందని కానీ, ఇటువంటి మాట్లాడడం అనేటువంటిది నిజంగా అది ఏమైతుందంటే చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోవడం అవుతుంది. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి గారికి ఆయన చేతిలో పోలీసు ఉంది, ఆయన చేతిలో వ్యవస్థలు ఉన్నాయి, ఎవడైనా తప్పు చేసి ఏ యూట్యూబర్ అయినా తప్పు చేసిండు అనుకోండి అరెస్ట్ చేసి శిక్షించవచ్చు.
మీరు కొండారెడ్డిపల్లికి పోతే రైతు బంధు రుణమాఫీ ఎందుకు జరిగింది, రైతు బంధు ఎందుకు జరిగింది అంటే మా ఇద్దరు మహిళా జర్నలిస్టులను మీరు అరెస్ట్ చేస్తారు. మొన్న ఓ జర్నలిస్ట్ని అరెస్ట్ చేసి ఇంకొకటి జర్నలిస్టు రేవతి అనేటువంటి ఇంకొక జర్నలిస్ట్. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు జర్నలిస్టులు ఇలా ప్రజల దగ్గరకు పోయి యూట్యూబ్ పెట్టంగానే వాళ్ళ బాధను ఆవేశాన్ని వెలగక్కుతున్నారు. కక్కిన దాన్ని వీళ్ళు ఏదో మీడియా ద్వారా చూపిస్తే మీరు వాళ్ళని పట్టుకొని అవి మీరే చెప్పించారు, మీరే డబ్బులు ఇచ్చి చెప్పించారు. జర్నలిస్ట్ అట్లా చెప్తే డబ్బులు ఇస్తే ఇవ్వడం చెప్తాడా యోగిత గారు? కాబట్టి ఇవాళ ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళకు అనుకూలంగా ఉంటేనే మంచిది, లేకుంటే అది చెడ్డది అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. డెఫినెట్గా రేవంత్ రెడ్డి వాడేటువంటి భాష ఎవ్వరు కూడా సమర్థించరు. రోజు పత్రికలలో హెడ్లైన్స్ ఉండాలి, అంటే బాగా తిట్టితే బాగా మాట్లాడితే నేనేదో పెద్ద సెలబ్రిటీ అవుతా అని వీళ్ళు కలలు కంటున్నారు. అది ఒక తాత్కాలికమైనటువంటి ఒక మన మొగుల మీద వచ్చేటువంటి ఒక తుప్పలాగా ఉంటుంది, వస్తుంది మేఘావృతంగానే వర్షం పడి మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇక కమింగ్ టు మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ పర్సనల్ ఫ్యామిలీ విషయానికి వస్తే మీ నేపథ్యం ఏంటి అసలు? మీరు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు? వచ్చినప్పుడు మీ ఫ్యామిలీ రెస్పాన్స్? నేను మొదలే చెప్పాను గారు యోగిత గారు, మాకు రాజకీయాలంటేనే పడనటువంటి వాళ్ళు. అసలు ఈ రాజకీయాల వల్లనే దేశం ఇట్లా అయిపోతుందని అనుకునేటువంటి వాళ్ళం. అటువంటి వాళ్ళం రాజకీయాల్లోకి అనివార్యంగా తెలంగాణ ఉద్యమ సందర్భంగా రావాల్సి వచ్చింది. డెఫినెట్గా ఫ్యామిలీ అనేటువంటిది మేము తెలంగాణ ఉద్యమంలో 10 ఏళ్ళు 12 ఏళ్ళు నిర్విరామంగా పనిచేసినాం కాబట్టి రాజకీయాలకు పోవడాన్ని వాళ్ళేం వ్యతిరేకించలేదు. అప్పుడు నేను ఉద్యోగానికి రాజీనామా చేసి కేసీఆర్ గారి పిలుపు మేరకు పార్టీలోకి రావాల్సి వచ్చింది. మీకు ఎప్పుడైనా అనిపించిందా అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చాను, ఎందుకు వచ్చానా అని చెప్పేసి? ఒక్కొక్కసారి ఇటువంటివి చూసినప్పుడు అనిపిస్తుంది, చాలా బాధేస్తుంది. 15 నెలల నుంచి జరుగుతున్నటువంటి తతంగం అంతా చూస్తే అసలు మళ్ళీ ఏదైనా అంటే ఇప్పుడు ఒక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు చేయగలిగింది ఏముంటుంది యోగిత గారు? డెఫినెట్గా మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రభుత్వం చేసేటువంటి ఏవైతే దుర్మార్గాలు ఉంటాయో వాటిని ఎదిరించడమే మన పనిగా పెట్టుకొని ముందుకు పోవాలి. ప్రజల కోసం పనిచేసేటువంటి వాళ్ళు ప్రజల పక్షం ఉండాలని అనుకుంటాం తప్ప వెనుదిరిగిపోవాలని అనుకోం కదా. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం మంచి చేస్తే మెచ్చుకుంటాం, చెడు చేస్తే డెఫినెట్గా దాన్ని వ్యతిరేకించడానికి ఎంత దూరమైనా పోతాం. ఇక ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ మీద ఎట్లాంటి తీర్పు వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నిన్న మీరు ఫాలో అయింది అనుకుంటా, నిన్న సుప్రీంకోర్టులో రేవంత్ రెడ్డి గారు శాసనసభలో ఏం చెప్పారంటే ఎవరు ఎటువైనా ఉప ఎన్నికలు రావని చెప్పి, ఇది రెండోది. గతంలో కూడా కవిత గారి కేసుకు సంబంధించి కూడా బీజేపీ బీఆర్ఎస్ రెండు కుమ్ముక్కై ఆమెకు బెయిల్ వచ్చిందని అంటే సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయితే క్షమాపణలు చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. నిన్న కూడా సుప్రీంకోర్టు చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యానాలు చేసింది. ముఖ్యమంత్రి గారు ఇట్లా మాట్లాడితే చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి కోర్టులో ఉండగా మీరు ఏం చెప్తున్నారు? మీరు ఎట్లుండాలి? ఒక ముఖ్యమంత్రి ఎవరు ఎటువైనా ఉప ఎన్నికలు రావంటే ఏమర్థం? దానికి అర్థం ఏముంది? అంటే ఫిరాయింపులను ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఇటువంటి మాటలు మాట్లాడొద్దని చెప్పారు. డెఫినెట్గా కోర్టు తీర్పు రిజర్వ్ అయ్యింది. ఈ 10 మంది 2/3 పోవాలి, 2/3 సంఖ్య లేదు. పోయినటువంటి వాళ్ళందరూ కూడా సరైనటువంటి ఆధారాలతో మేము ఇలా వాళ్ళని కోర్టులో ఆధారాలు చూపించగలిగినాం. మరి అది కోర్టు రిజర్వ్ అయింది కాబట్టి డెఫినెట్గా మా వైపు తీర్పు వస్తుంది అనుకుంటున్నాం. ఎన్నికలు జరిగితే డెఫినెట్గా ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణంలో ఏ ఎన్నికలు జరిగినా ఆ ఎన్నికలు బీఆర్ఎస్ ఖాతాలోకి వచ్చేది మాత్రం ఖాయం. ఇక బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ ఎట్లా చేయబోతుంది? 25 సంవత్సరాలు అయింది యోగిత గారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటే ఒక చరిత్ర. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ఉద్భవించినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే అప్పుడు మీరు 2001లో అసలు తెలంగాణ అంటే ఎన్కౌంటర్లు చేయడం, తెలంగాణ అంటే నక్సలైట్ అనడం, తెలంగాణ భాష మాట్లాడితే వాళ్ళందరినీ కూడా ఒక ఎగతాళిగా చూసేటువంటి స్టేజ్ నుండి ఇవాళ తెలంగాణ అంటే గర్వపడేటువంటి స్థితిగా మలచడం అనేటువంటిది ఇది కేసీఆర్ గారి రాజకీయ వ్యూహం వల్ల జరిగింది. ఈ 14-15 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం, 10 ఏళ్ల మా అభివృద్ధి ప్రస్థానం. 10 ఏళ్ళు కేసీఆర్ పరిపాలనలో నీటి కోసం కానీ, విద్యుత్ కోసం కానీ, సంక్షేమం కోసం కానీ, అభివృద్ధి కోసం కానీ, ఐటీ రంగంలో కానీ అన్ని రంగాల్లో చేసినటువంటి అభివృద్ధిని ఈ రెండింటిని మననం చేసుకుంటూ భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రజల పక్షం ఎట్లా ఉండాలి, ఇలా అట్లాగే దాంతోపాటు 15 నెలల్లో ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వనరులను విధ్వంసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన జరుగుతున్నటువంటి కుట్రను బహిర్గతం చేయడానికి రజతోత్సవ మొత్తం సంవత్సరం అంతా కూడా ప్రజల వద్దకు పోయి ప్రజా సమస్యలు పరిష్కారం కోసం ప్రజల పక్షం ఉంటాం, మేము మీ వెంట ఉంటాం. టీఆర్ఎస్ పార్టీ అనేది బీఆర్ఎస్గా మారినప్పటికీ కూడా తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్షల గుండె చప్పుడు తెలంగాణ
టీఆర్ఎస్ పార్టీ అనేటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పే పని చేస్తాం. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ సార్. ఒక 4 పేర్లు లేదు. అడుగుతా. 1 వర్డ్ చెప్పాలి. తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ గారి మీద మీ అభిప్రాయం? అద్భుతమైన నాయకుడు, అసాధ్యాన్ని సుసాధ్యం చేసేటువంటి నాయకుడు, రేవంత్ రెడ్డి, అబద్ధాలకి అంబాసిడర్, కిషన్ రెడ్డి, చెప్పేది ఎక్కువ చేసేది తక్కువ, బండి సంజయ్, అనవసరమైనటువంటి విషయాలకి ప్రాధాన్యం ఇస్తాడు, అవసరమైనటువంటి విషయాలను పట్టించుకోడు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కార్పొరేటీకరణ చేసి మొత్తం ఈ దేశాన్ని కాషాయీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కాషాయ జెండా, చంద్రబాబు, హైటెక్స్ పోకడలతో దెబ్బతిని ఇవాళ ప్రజల వైపు మల్లుతున్నటువంటి నాయకుడు, సోనియా గాంధీ, గొప్ప నాయకురాలు, పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ సినిమా ఆదర్శాలు రాజకీయాల్లో పనికిరావని తెలుసుకుంటున్నటువంటి వ్యక్తి. సో ఇంకా ఫైనల్గా బీఆర్ఎస్ భవిష్యత్ ప్రణాళిక ఏంటి? మళ్ళీ అధికారంలోకి రావాలని ఎటువంటి ప్రయత్నాలు చేస్తోంది అండ్ యోగిత ఎలాంటి కృషి చేస్తుంది? ఒక మెరుగైనటువంటి పాలన తీసుకురావడానికి బీఆర్ఎస్ఏ రేపు తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష అనేటువంటి విషయాన్ని ప్రజలు ఇప్పటికే 10 ఏళ్ల పరిపాలనకు ఈ పరిపాలనకు పోల్చుకుంటే వాళ్ళు చెప్తున్నారు. ఇలా మత్తడిలో నీళ్ళు లేవు, ఎందుకంటే మత్తడిలో నీళ్ళు లేకుండా ఉండడానికి రేవంత్ రెడ్డి ఉండాలి, నీళ్ళు ఉండాలంటే కేసీఆర్ కావాలని అడుగుతారు. మళ్ళీ కరెంటు పోతే చీకటి ఉండాలంటే రేవంత్ రెడ్డి ఉండాలి, వెలుగులు కావాలంటే కేసీఆర్ ఉండాలని ఇలా ప్రజలే చెప్పుకునేటువంటి ఒక సందర్భాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా ప్రజలకు అవసరమైనటువంటి అన్ని సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు మళ్ళీ జరగాలి, తెలంగాణ మళ్ళీ పురోగమించాలి, తెలంగాణ అన్ని రాష్ట్రాల కంటే కూడా దేశంలో ఒక అత్యున్నతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలనేటువంటి ప్రజల ఆకాంక్షను సరైనటువంటి రీతిలో ఆవిష్కరించడానికి మేము ఈ 25 సంవత్సరాల రైతోత్సవాల సందర్భంగా భవిష్యత్తులో కూడా పనిచేస్తాం. రైట్. దేవి ప్రసాద్ గారు ఓవరాల్గా ప్రస్తుత రాజకీయాల గురించి, ప్రస్తుత పరిస్థితుల గురించి చాలా వివరంగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్.